విలక్షణమైన రేఖాగణితం, అద్భుతమైన రాతి నైపుణ్యానికి ప్రసిద్ధి చెందిన ఆలయం నందికంది రామలింగేశ్వర ఆలయం. సాంప్రదాయ భారతీయ వాస్తు శిల్పంలో రూపం, నిర్మాణం, అలంకారాల సామరస్యాన్ని అర్థం చేసుకోవడానికి ఈ ఆలయం ఒక్కసారైనా సందర్శించాలి. వారసత్వ కట్టడాల గొప్పతనాన్ని తెలుసుకోవడానికి ఈ ఆలయం చూడాల్సిందే. నందికంది రామలింగేశ్వర ఆలయం సంగారెడ్డి జిల్లాలో ఉన్న ఒక పురాతన ఆలయం. ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో కళ్యాణి చాళుక్యులు నిర్మించారు. దీని నక్షత్రాకార గర్భగుడి, భూమిజ శైలి శిఖరం మరియు అద్భుతమైన శిల్పకళలకు ప్రసిద్ధి చెందింది. కళ్యాణి చాళుక్యుల కాలంలో ఇది నిర్మించబడింది. ఇక్కడ ఆలయ శిఖరం భూమిజ శైలిలో ఉంటుంది. ఆలయంపై ఉన్న రంధ్రాల ద్వారా సూర్యకిరణాలు గర్భగుడిలోకి శివునిపై పడటం ఇక్కడి ప్రత్యేకత. ఆలయంలోని ప్రతి స్తంభం అద్భుతమైన శిల్పాలతో అలంకరించబడింది. బ్రహ్మ, విష్ణు, శివ, నరసింహ, వరాహ, నటరాజు వంటి దేవతల రూపాలు స్తంభాలపై కనిపిస్తాయి. ఈ ఆలయం జాతీయ రహదారి 65 నుండి 1 కిలోమీటర్ కంటే తక్కువ దూరంలో నందికంది గ్రామంలో ఉంది. తెలంగాణలోని అతి ప్రాచీన ఆలయాలలో ఒకటి మరియు చారిత్రక వాస్తుశిల్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ దేవాలయంలో అసుతోషుడైన శంకరుడు మృత్యుంజయ మహాశివలింగ స్వరూపంలో పూజలందుకుంటున్నాడు. పురావస్తు శాస్త్రవేత్తలు, చరిత్రకారుల అంచనా ప్రకారం నందికంది శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని సామాన్య శకం 1014లో కళ్యాణి చాళుక్యరాజు విక్రమాదిత్య పాలనలో నిర్మించారు. ఈ దేవాలయంలోని 5 శాసనాలు తెలంగాణ ప్రాచీన చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. దేవాలయ ధ్వజస్తంభంపై ఉన్న శాసనంలో 2వ తైలపుడు కాలంలోనే దేవాలయ ధ్వజస్తంభ ప్రతిష్టాపన జరిగినట్టు రాయబడింది. అంతకుముందే చాలా కాలం క్రితం 1వ అయ్యన 4వ విక్రమాదిత్యుని కంటే ముందే ఇక్కడి లింగ ప్రతిష్టాపన జరిగినట్టు చరిత్ర చెబుతుంది. గర్భాలయంలోని నల్లరాతిపై రామేశ్వర స్వామి, అతని భార్య చెక్కబడి ఉన్నారు. ఇతర శిల్పాలలో అప్సరసలు, దిక్పాలకులు, రాక్షసులు, మాతృమూర్తి, దర్పణ యోధుల శిల్పాలు ఉన్నాయి. ఈ దేవాలయంలోని నవరంగ మండపానికి తూర్పు, ఉత్తరం, దక్షిణాన ప్రత్యేక ద్వారాలున్నాయి. దేవాలయంలో 22 స్తంభాలు భిన్నంగా ఉన్నప్పటికీ వాటిపై అమోఘమైన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. బ్రహ్మ, విష్ణు, నరసింహావతారంలో హిరణ్యకశిపుణ్ణి సంహరించే దృశ్యాలు, వరాహావతారం, నటరాజు, శివుడు, కాళీమాత, మహిషాసురమర్దిని, వాగ్దేవి, నృత్యగణపతి, కుమారస్వామి, దిక్పాలకులు, అప్సరసలు, జంతువుల దృశ్యాలు ఉన్నాయి. తోరణ పైకప్పు 7 తామర మొగ్గలు భూమిని చూస్తున్నట్టు ఉన్నాయి. వీటి మధ్యనున్న 6 రంధ్రాలు ద్వారా సూర్యకిరణాలు ఒక్కో ఋతువులు ఒక్కో రంధ్రం ద్వారా ప్రయాణిస్తూ మూల విరాటు శివలింగంపై వెలుగులు ప్రసరింపచేస్తాయి. శివరాత్రి నాడు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. రోజు వేలాది మంది ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు.